అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా అనే దాని గురించి ఈరోజు ప్రతి ఒక్కరూ చర్చిస్తున్నారు. ఎవరికి తోచింది వారు చెప్తున్నారు. ఎక్కడ కూడా 10% సీట్లు రావాలా అన్న రాజ్యాంగబద్ధమైన రూల్ ఏమీ లేదు. అది ఏదో ఒక ఆనవాయితీగా పెట్టుకున్నారు. ఆ ఆనవాయితీ అన్నది కొన్నిసార్లు బ్రేక్ కూడా చేశారు. 2015లో ఆమ్ ఆద్మీ పార్టీకి 67 సీట్లు, బీజేపీకి 3 సీట్లు వచ్చినప్పుడు కూడా 3 సీట్లున్న బీజేపీ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చారు. అప్పుడున్న ఆమ్ ఆద్మీ పార్టీ నరేందర్ గుప్తనా సురేందర్ గుప్తనా ఎవరో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. అప్పుడు గెలిచింది ముగ్గురే. సో ఇవ్వాలి చెయ్యాలి అనుకుంటే ఖచ్చితంగా ఇవ్వచ్చు. ప్రతిపక్ష హోదా అడిగేది కూడా ప్రతిపక్ష హోదా ఉంటే తగినంత సమయం వస్తుంది. అసెంబ్లీలో ప్రజల సమస్యల్ని మనం చెప్పడానికి వీలుంటుంది. లేకపోతే జస్ట్ వెళ్ళి అక్కడ కూర్చొని ఏమి మనం ప్రజల సమస్యల్ని ప్రస్తావించకుండా ఊరికే కూర్చోవడం వల్ల ఏంటి ఉపయోగం అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదన. ఈరోజు అసెంబ్లీకి వెళ్లారు, ప్రతిపక్ష హోదా కావాలని డిమాండ్ చేశారు. ఆ డిమాండ్కి మన పవన్ గవర్నర్ గారి ప్రసంగంలో వైసీపీ అగ్రనాయకత్వం కానీ, సీనియర్ నాయకులు కానీ, వారి ఎమ్మెల్సీ సభ్యులు కానీ గవర్నర్ గారి ప్రసంగం పత్రులు చించేయడం కానీ, లేదంటే వారు ప్రత్యేకించి డిమాండ్ మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అనేది చాలా బలంగా మాట్లాడుతూ వచ్చారు. ఇది అడిగితే వచ్చేది కాదు, అది ప్రజలు ఇస్తేనే వస్తుంది. బేసిక్గా ఒకటి హయ్యెస్ట్ మెజారిటీ ఎవరికి ఉంది వాళ్ళు ప్రభుత్వం ఫామ్ చేస్తారు. వాళ్ళకంటే నెక్స్ట్ స్టేజ్ ఎవరికి ఉంటే వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇస్తారు. అంతేగాని గతంలో మేము ప్రభుత్వాన్ని పరిపాలించాం కాబట్టి మా ప్రతిపక్ష హోదా ఎవరికి ఇవ్వరు. అది కనీసం జనసేన కంటే కూడా ఒక సీట్ ఎక్కువ వచ్చినా కానీ వాళ్ళకి ప్రతిపక్ష హోదా దక్కేది. ఈ రోజున ప్రభుత్వంలో సెకండ్ లార్జెస్ట్ పార్టీ జనసేన. దాన్ని ప్రజల దృష్టికి తీసుకొద్దాం. వైసీపీ నాయకులు వాళ్ళు చేస్తుంది ఏంటంటే మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప మేము అసెంబ్లీలో అడుగు పెట్టాం, లేదంటే ప్రసంగాలను అడ్డుకుంటాం అని. ఇది సరైన మెసేజ్ బయటికి వెళ్దాం. ఇది సరైన విధానం కూడా కాదు. ఇది ప్రజలందరికీ తెలియజేయాలనుకున్నాం. ఇది ప్రతిపక్ష హోదా ఏ పరిస్థితిలో వస్తుందంటే మీకు రూలింగ్ పార్టీ కంటే కూడా అత్యధికంగా ఇంకొక సీట్లు వాళ్ళకంటే మీరు వస్తే దాని తర్వాత స్థానం మీకు వస్తే ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా వాళ్ళకే ఉంటుంది. 21 సీట్లు ఉన్న జనసేన, 11 సీట్లు ఉన్న వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది? మేము వస్తే తప్ప మేము అసెంబ్లీకి రాము, ఇలా గవర్నర్ ప్రసంగాలను అడ్డుకుంటాం అనేది ఇది సరైనది కాదు. ఇది ప్రజలందరికీ కూడా తెలియచేస్తున్నాం ఈ సందర్భంలో. అందుకని ఇది భవిష్యత్తులో కూడా మేము కోరుకునేది వైసీపీ నాయకుల్ని, మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా ప్రజలు మీకు 11 సీట్లు ఇచ్చారు, దాన్ని గౌరవించి మీరు అసెంబ్లీకి రండి. మీ స్థాయికి తగ్గట్టుగా మీకు ఎన్ని ప్రశ్నలు అడగాలో దాని తగ్గట్టుగా ఇస్తారు. మీకు దిక్కుమాలిన రూల్ పవన్ కళ్యాణ్, నీకు ఇంటర్ ఫెయిల్, నాకు చదువు సంధ్య లేదంటావు. చదువు లేకపోయినా జ్ఞానం అయితే పెంపొందించుకోవచ్చు. ఇట్లా మిడిమిడి జ్ఞానంతో నువ్వు రాజకీయాలు చేసే కంటే కూడా నన్ను అడిగితే నువ్వు గౌరవంగా రాజకీయాలు వదిలేయడం మంచిది పవన్ కళ్యాణ్. జనసేన కంటే ఎక్కువ వస్తే ప్రతిపక్ష హోదా ఇస్తారన్న రూల్ ఎక్కడైనా ఉందా? ఏ విధమైన రూల్ ఇది పవన్ కళ్యాణ్? ఒకసారి నువ్వే చెప్పు. అంటే మీరేమైనా ఏ దామాషా పద్ధతిలో మీరు సీట్ల పంపకం చేసుకున్నారు? అది కూడా ఒక రాజ్యాంగబద్ధంగా మీరు సీట్ల పంపకం చేసుకున్నారా? నీకు 21 సీట్లు ఇచ్చారు తెలుగుదేశం వాళ్ళు. ఏ ప్రాతిపదికన ఇచ్చినారు? రాజ్యాంగంలో ఉన్న రూల్స్ ప్రకారం ఇచ్చారా? మీకు అండర్స్టాండింగ్ని మీకు ఇచ్చారా? సే ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు 87 సీట్లలో పోటీ చేశారు, ఇంకొకరు 88 సీట్లలో పోటీ చేశారు అనుకుందాం. వీళ్ళిద్దరు ఒకరికి 60 సీట్లు వచ్చాయనుకుందాం, ఒకరికి 60 సీట్లు వచ్చాయనుకుందాం, 120 వాళ్ళిద్దరు కలిసి గవర్నమెంట్ ఫామ్ చేశారు అనుకుందాం. ఇంకా మిగతా 55 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చాయనుకుందాం. ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే 10% కంటే ఎక్కువ. సో అప్పుడు కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వరా? ఎందుకంటే జనసేనకు 60, తెలుగుదేశానికి 60 వచ్చినాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 55 మాత్రమే వచ్చినాయి కాబట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వము అని కూడా అంటారా? ఏ రూల్ ఉంది? ఏ రూల్ ప్రకారం నువ్వు మాట్లాడుతున్నావు? జనసేన కంటే ఒక సీట్ ఎక్కువ వచ్చిన ప్రతిపక్ష హోదా అడిగే హక్కు ఉంటుంది. పవన్ కళ్యాణ్, నువ్వు ఏదో నీకు అవసరం ఉన్నప్పుడు చుట్టపుచూపుగా ఆంధ్రప్రదేశ్కి వస్తావు, నువ్వు ఏదో మాట్లాడుతున్నావు. నువ్వు ఇంతకంటే దిగజారి మాట్లాడకపోతేనే బాగుంటుందన్నది నా ఉద్దేశం. ఇంకొక విషయం కూడా ఏదో చెప్తున్నా చూడండి. ఈ చిన్న విషయాలు కూడా తెలియకోకుండా వచ్చి ప్రెస్ మీట్ పెడుతున్నాడంటేనే అతని
మానసిక స్థితి ఏందో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారి ఇంకా ఏం మాట్లాడుతున్నాడు, ఇంత అవివేకంగా మాట్లాడుతున్నారంటే రూలింగ్లో ఉన్న పార్టీ కంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకు ఒక సీట్ ఎక్కువ వస్తే ప్రతిపక్ష హోదా వస్తుందంట. మీ కూటమి కంటే మాకు ఒక సీట్ ఎక్కువ వస్తే మేము రూలింగ్లో ఉంటామరా అయ్యా. ఇంత చిన్న లాజిక్ తెలియకోకుండా నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? ఇప్పుడు మీరు ఎట్లా రూలింగ్లో ఉంటారు? మీకంటే ఒక సీట్ ఎక్కువ వస్తే మేము రూలింగ్లో ఉంటాం. ఎవరికైతే 88 ఉంటాయో వాళ్ళు రూలింగ్లో ఉంటారు మన రాష్ట్రంలోని అసెంబ్లీ స్థానాల ప్రకారం. మీ ఇద్దరు కలిపి 87 వచ్చి మాకు 88 వస్తే మేము రూలింగ్లో ఉంటాం, కానీ నువ్వు రూలింగ్లో ఉంటావా? ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకంటే ఒక సీట్ అధికంగా వస్తే వాళ్ళు ప్రతిపక్షంలో ఉంటారంట. ఇంతకంటే తిక్క లాజిక్ ఉందండి? పోయి చదువుకో. అదేదో డిస్టెంట్ ఎడ్యుకేషన్ అంటారు కదా, అలా అయినా కానీ నువ్వు డిగ్రీ పాస్గా నీ బతుకు అంతో ఇంతో కొంచెమైనా నాలెడ్జ్ వస్తుంది. ఎందుకు ఇట్లా మాట్లాడడం పవన్ కళ్యాణ్? జనసేన కంటే మాకు ఒకటి ఎక్కువ రావాలంట. ఏ రాజ్యాంగంలో రాసింది చెప్పు? ఏ రూల్ ప్రకారం నువ్వు మాట్లాడుతున్నావు చెప్పు? సిగ్గు లేకోకుండా అసలు ప్రతిపక్షం అన్నది లేకపోతే మేము ఇష్టారీతిన మమ్మల్ని ఎవరూ ప్రశ్నించరు, మేమేం చేసినా కానీ చెల్లుబాటు అవుతుందన్న అహంకార ధోరణితో, నియంతృత్వ పోకడలతో వీళ్ళు వచ్చేసి ప్రతిపక్షం గొంతు నొక్కాలని చూస్తుంటే ఎవరు మాట్లాడతారండి? మిర్చి రైతుల సమస్యల గురించి, గ్రూప్ 2 సమస్యల గురించి ఎవరు మాట్లాడతారు? మాట్లాడకూడదు. మేము ఎంజాయ్ చేసుకుంటాం, మేము హాలిడేకి పోతాం, మేము హాస్పిటల్స్కి పోతాం, మేము ఎంజాయ్ చేసుకుంటాం. మీరు ఎవరైనా మాట్లాడితే మీ గొంతు నొక్కుతాం, రూల్స్ మాట్లాడతాము. ఆ రూల్ కూడా ఏంటంటే వీళ్ళు కొత్తగా తెచ్చే రూల్ అంట. జనసేనకు 21 వచ్చినాయంట. జనసేన 21 తీసుకోవాలని ఎవరు చెప్పినాడు? రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి మీరేమన్నా ఆమోదం తెచ్చుకున్నారా? తెలుగుదేశం జనసేన వాళ్ళు పోయి ఆడేమన్నా పెద్ద మనుషులు ఒప్పందం చేసుకున్నారా? అక్కడ ఏమన్నా రాజ్యాంగాన్ని పరిశీలించి మీకు 21 సీట్లు ఇచ్చినాడు చంద్రబాబు? మీలో మీకుండే ఒప్పందాల ప్రకారం మీరు చేసుకున్నారు. ఇప్పుడు జనసేన కంటే ఒక సీట్ ఎక్కువ రావాలంట. ఏ విధమైన లాజిక్ ఇది? పవన్ కళ్యాణ్, నేను సీరియస్ చెప్తున్నా, నువ్వు రాజకీయాలు మానేసి. నువ్వు ఉండడం వల్ల రాష్ట్రానికి రూపాయి కూడా ఉపయోగం లేదు. నువ్వు ఎన్నో కూర్చొని నీకు తిక్కలేసినప్పుడు ఎర్రి కుక్కలాగా మురుగుతాడు. అంతకంటే నీకేం చేత కాదు. నువ్వు అధికార పక్షంలో ఉండి నువ్వు ఏమీ చేత కాకోకుండా నువ్వు ఇట్లా వచ్చేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే జనాల ముందు చులకనవుతావు. ఒకసారి అర్థం చేసుకో.